ప్రేమ అంటే కలవడం అనుకుంటాం, కానీ ప్రపంచం గుర్తుపెట్టుకున్న అత్యంత గొప్ప ప్రేమ కథ మాత్రం కలయిక గురించి కాదు, దూరం గురించి చెప్తుంది. అలాంటిదే రాధాకృష్ణుల కథ. బృందావనం, యమునా తీరం. ఎక్కడో దూరం నుంచి ఒక వేణువు వినిపించేది. ఆ స్వరం వినగానే ప్రకృతి మొత్తం కాసేపు ఆగిపోయేదట. కానీ ఆ వేణువు కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది మాత్రం రాధ. ఎందుకంటే ఆమెకి కృష్ణుడు ఒక మనిషి కాదు, ఆమె ప్రపంచం. ఆమె శ్వాసలో కలిసిపోయిన ఒక అనుభూతి. కృష్ణుడు నవ్వితే తన ప్రపంచం వెలిగిపోయేది. కృష్ణుడు వేణు ఊదితే ప్రపంచంలో బాధ అనే మాటే లేదేమో అనిపించేదట. అలా రోజులు గడిచే, ప్రేమ పెరిగింది, అనుబంధం పెరిగింది. కానీ ప్రతి కథలో లాగే ఒక రోజు వచ్చింది. కృష్ణుడు మధురకు వెళ్లాల్సిన రోజు. ఆ విషయం బృందావనం అంతా తెలుసుకుంది. రాధకి కూడా తెలిసింది. కొన్ని వీడ్కోలు మాటలతో జరగవు, నిశ్శబ్దంతో పూర్తవుతాయి. ఆ రోజు ఎవరెక్కువగా బాధపడ్డారో ఎవరికి తెలియదు. బృందావనమా, యమునా నదా, లేక రాధా, ఎవరికి తెలియదు. కృష్ణుడు వెళ్ళిపోయాడు. కాలం గడిచింది, ప్రపంచం ముందుకు సాగిపోయింది. కానీ రాధ హృదయంలో మాత్రం ఒక్కటి మారలేదు. కృష్ణుడు ప్రతి సాయంత్రం ఆమె యమునా తీరానికి వెళ్లేదట. ఆ వేణువు మళ్ళీ వినిపిస్తుందేమో అని. ప్రతి గాలిలో అతని స్పర్శను వెతికేదట. ప్రతి నిశ్శబ్దంలో అతని స్వరాన్ని వినేదట. అంతలో మధురలో కృష్ణుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు, చరిత్ర సృష్టించాడు. కానీ అతని వేణువు మాత్రం బృందావనంలోనే మిగిలిపోయిందేమో అనిపిస్తుంది. వాళ్ళు దూరం అయ్యారు, కానీ ఎప్పుడు విడిపోలేదు. బృందావనంలో తన కోసం ఎదురు చూసే ఒక హృదయం ఉందని కృష్ణుడు ఎప్పుడు మర్చిపోలేదు. అందుకేనేమో వేల సంవత్సరాలు గడిచిన ప్రేమ అంటే ఇప్పటికీ రాధాకృష్ణులే గుర్తొస్తారు. ఎందుకంటే ప్రేమ అంటే పొందడం కాదు, ప్రేమ అంటే సొంతం చేసుకోవడం కాదు. ప్రేమ అంటే దూరమైన తర్వాత కూడా మర్చిపోలేకపోవడం. అదే విరహం, అదే ప్రేమ.